వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో బాధితుడు అధికారుల చుట్టూ తిరుగుతూ న్యాయం చేయండి మహాప్రభు అంటూ వేడుకుంటున్నాడు. కాగా తనకు తన చెల్లెలికి ప్రభుత్వం ఇల్లు నిర్మించుకోమని 2 సెంట్లు స్థలాన్ని ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చిందని, ఇక బేస్ మట్టం కూడా నిర్మించుకున్నామని చెప్తున్నారు బాధితులు. అయితే కొందరు దౌర్జన్యం చేసి బేస్ మట్టాన్ని కూలదోసి మాకు కేటాయించిన స్థలం వారు కబ్జా చేశారంటూ బాలసుబ్బయ్య అనే వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిపించండి మహాప్రభు అంటూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసర్లందరూ చుట్టూ తిరిగిన, ఆర్డీఓకి ఇచ్చిన, ఎంఆర్ఓకి ఇచ్చిన, ఎంఆర్ఓ స్పందించాలా, ఆర్డీఓ స్పందించాలా, సరే మాట్లాడుతుంది అనేది చేస్తాను. ఇప్పటికి 8 నెలలు తీసుకున్నారు. ఆర్డీఓ ఎంఆర్ఓ కూడా అందరూ 8 నెలలు తీసుకున్నారు. మళ్ళీ తర్వాత నేను ఆడ బేస్మెంట్ వేస్తే బేస్మెంట్ లేపేసి వాళ్ళు డీకేటీ పట్టా చెప్తున్నారు. వచ్చి ఆపద చేసి బేస్మెంట్ కూడా లేపేసి వాళ్ళు డీకేటీ పట్టా చెప్పుకొని తయారు చేసింది. ఆర్డీఓ చెప్పినా, ఎంఆర్ఓ చెప్పినా వాళ్ళు స్పందించాల. కాబట్టి మళ్ళీ విజయమ్మ కాడ కూడా పోయినా, 4 రోజులు పోతే వాళ్ళు కూడా పడ్డారు. చేసింది ఆయన పేరు వెంకట సుబ్బారెడ్డి. ఆయన ఏం చేసిండు, నీ డాడీ బదులు అని చెప్పి